సూర్యతో క్లోజ్ గా ఉండొద్దని నేను చెప్పానా? తను సూర్యని ఎలాగో పట్టించుకోదు. అలాంటప్పుడు నేను క్లోజ్ గా ఉంటే తప్పేంటి? నా కళ్ళ ముందే నువ్వు ఆ బాలుగాడితో ఓపెన్ రొమాన్స్ చేస్తే మాత్రం నేను నోరు మూసుకుని గుండె పగిలే బాధను తట్టుకుని కుక్కలా మూలుగుతూ మూల కూర్చోవాలి. రైట్? నా కళ్ళ ముందే నువ్వు ఆ బాలుగాడితో ఓపెన్ రొమాన్స్ చేస్తే మాత్రం నేను నోరు మూసుకుని గుండె పగిలే బాధను తట్టుకుని కుక్కలా మూలుగుతూ మూల కూర్చోవాలి. నువ్వు నీళ్ళ కనిపించకుండా పోయావు చూడు, అప్పుడేరా నిన్ను వెతుకుంటూ వెళ్తున్న ఈ దరిద్రం నాకు తగిలింది. ఇంకోసారి నా విషయంలో కలగజేసుకుంటే కోర్టు నుంచి డైవర్స్ నోటీస్ నీ దగ్గరకు వస్తుంది, జాగ్రత్త. నా కళ్ళ ముందే నువ్వు ఆ బాలుగాడితో ఓపెన్ రొమాన్స్ చేస్తే మాత్రం కుక్కలా మూలుగుతూ మూల కూర్చోవాలి. నీలా, చైతి, నీకేమైనా పిచ్చా? చేయి చూడు ఎలా కాలిపోయిందో. నీకు నొప్పి అనిపించలేదా? మనసు పడే బాధ కంటే ఈ నొప్పి ఎక్కువేం కాదురా. నీ మొహం యాదంతో మాట్లాడుకో. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలరా? అసలు ఏం మిగిలిందని? అయిపోయిందిరా బాలు. నీ నీల బతుకు సర్వనాశనం అయిపోయింది. అందంగా ఊహించుకున్న జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఆప్యాయంగా చూసుకున్న సూర్యం అనుమానించి వెళ్ళాడురా బాలు. ఇంకా నేనెందుకు బతకాలరా? ఎవరి కోసం బతకాలి? నీకోసం బతకాలి నీలా. నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. చెయ్యని తప్పుకి నిందించినప్పుడే నా ప్రేమ నీరు గారిపోయిందిరా బాలు. మళ్ళీ ఆ ప్రేమ కలగదు. ఇక నా కాపురం నిలబడదు. మళ్ళీ ఈ నీలో ఒంటరిదైపోయిందిరా బాలు.
ఎందుకే ఏడుస్తావు? ఇదంతా నా వల్లే. నేను నీకు కనపడకుండా ఉంటుంటే నీ కాపురంలో ఈ సమస్యలు వచ్చుండే కాదు. అసలు నేను చచ్చిపోయినా బాగుండేది. నెల చచ్చిపోయినా బాగుండేది. చచ్చిపోయినా బాగుండేది. నా వల్ల నీకెన్ని కష్టాలు. నేను నీ పక్కనుంటే నీకు నరకం తప్పదే. నీలా నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. అర్థం చేసుకుంటాడనుకున్నాను. అపార్థం చేసుకున్నాడేంట్రా? సూర్య కలిగిన అనుమానం పోగొట్టే వరకు నేను నిద్రపోను. నా వల్ల కలిగిన సమస్యని నేనే పరిష్కరిస్తాను. అవసరమైతే నా తల తెగ్గోసుకునైనా నా నీల ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. పద, చేతికి మందు రాస్తాను. రమ్మంటున్నానా? ఇదిగో, నువ్వు ఇలా జరిగింది తలుచుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, నేను చచ్చిన తొట్టు. సమస్యను ఎదుర్కోవాలి కానీ భయపడి బాధపడుతూ కూర్చోకూడదు. నేలా సూర్యకి ఎందుకు అనుమానం కలిగిందో కనిపెట్టి అతని అనుమానం నిజం కాదని నిరూపించాలి. కానీ ఏంటిది? పద, రా. రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా? రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా? నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ. రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా? రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని ఎంతగా అనుకున్నాను. ఏమిటి చూస్తున్నాను? ఎంతగా అనుకున్నాను, ఏమిటి చూస్తున్నాను? కన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా? రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా? నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా.
ఎక్కడికెళ్తున్నావు ప్రియా? నేను ఇంట్లో ఉండలేనా ఆంటీ? మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఏంటి ప్రియా సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏం చేయమంటారా ఆంటీ? అసలు పరిస్థితులు చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఎప్పుడు ఏం చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది. ఇన్నాళ్ళు మా అన్నయ్య వదిన కలిసి హ్యాపీగా ఉండే టైం వస్తుందని నమ్మకంతో ఉన్నాను. నిన్న జరిగిన దాంతో ఆ నమ్మకం కూడా పూర్తిగా పోయింది. అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. మూర్ఖుల్లా బిహేవ్ చేస్తున్నాడు. వాణ్ణలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు. నచ్చ చెప్దామని చూస్తే వినే పరిస్థితిలో లేడు. మా అన్నయ్య వదిన పెళ్లి జరగాలని ఎంత ఆశపడ్డానో, వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటే చూడాలని ఎన్ని కలలు కన్నానో, ఆ ఆశలన్నీ నిన్నటితో ఆవిరైపోయాయి. రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప దగ్గరయ్యే అవకాశమే కనిపించట్లేదు. వాళ్ళిద్దరిని అలా చూడటం నా వల్ల కాదు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఆంటీ. నువ్వు వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ ఒకటవుతారా? లేక దూరంగా వెళ్ళినంత మాత్రాన నువ్వు వీళ్ల గురించి ఆలోచించకుండా ఉంటావా? చూడు ప్రియా, సమస్య వచ్చినప్పుడు దూరంగా పారిపోవడం కాదు, ఆ సమస్యని ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచించాలి. సూర్య, నీల ఇద్దరూ మంచివాళ్లే. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. అయినా వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. దానికి కారణమేంటో తెలుసుకొని పరిష్కారం ఆలోచిస్తే సరిపోతుంది. ఇంకేం కారణం ఉంటుంది? ఉన్నాడుగా ఇంట్లో మహానుభావుడు. అతను వచ్చినప్పటి నుంచే ఇల్లు ఇలా తయారైంది. మరి కారణమైన అతన్ని ఇంట్లో నుంచి పంపించాల్సింది పోయి నువ్వెళ్ళిపోతానంటావేంటి ప్రియా? నువ్వెళ్ళిపోతే సమస్యకి దూరం అవుతావు. అతన్ని వెళ్ళగొడితే సమస్యే దూరం అవుతుంది. అది సాధ్యం కాదని అర్థమైపోయింది ఆంటీ. అతను ఈ ఇంటిని జిడ్డులా పట్టుకున్నాడు. మా జీవితాల్లో సంతోషం దూరమైతే గాని అతని ఇంటి నుంచి వెళ్ళడు. ప్రియా, అతన్ని ఎలా వెళ్ళగొట్టాలో నాకు బాగా తెలుసు. దాని గురించే నేనొక ప్లాన్ ఆలోచించాను. అది చెప్దామనే నీ దగ్గరకొచ్చాను. నువ్వేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. నిన్న గొడవ జరిగినప్పటి నుంచి నా మైండ్ పని చేయట్లేదు ఆంటీ. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ప్రియా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆ బాలుని ఇంట్లోంచి గెంటేసి ప్రాబ్లంని సాల్వ్ చేసే బాధ్యత నాది. కానీ నా ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే నాకు నీ సపోర్ట్ కావాలి. ఆలోచిస్తావేంటి ప్రియా? నువ్వు నాకు మాటిచ్చావు, మర్చిపోయావా? మీ అన్నా వదిలిన కాపురం బావుండాలంటే ఏమైనా చేస్తానన్నావు కదా? చేస్తానాంటీ. ప్లాన్ ఏంటో చెప్పండి.
అమ్మో అదంతా నేను చేయలేనాంటీ. చెయ్యలేను అంటే ఎలా ప్రియా? ఆ బాలుని ఇంట్లో నుంచి పంపించేయాలా వద్దా? పంపించాలాంటీ, కానీ దానికోసం ఇంత రిస్క్ చేయటం అవసరమంటారా? రిస్క్ చేయక తప్పదు ప్రియా. ఇంతకుముందు ఎన్నిసార్లు మంచి మార్గంలో ప్రయత్నించి చూసాం. ఏ ఒక్కటైనా వర్కౌట్ అయిందా? మంచితనానికి పోతే మనకి చెడు జరగడం తప్ప ఏం ప్రయోజనం ఉండడం లేదు ప్రియా. పోనీ పోనీ అని ఊరుకుంటున్నా కొద్దీ ఆ బాలు ఇంకా రెచ్చిపోతున్నాడు. పైకి అమాయకంగా నటిస్తూ అతను చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు. ఇప్పటికే అతని వల్ల దుర్గకి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా మనం అతన్ని పాపం అని అనుకుంటే ఈ ఇంటినే సర్వనాశనం చేస్తాడు. అది కాదాంటీ. తప్పు చేస్తున్నావని భయపడుతున్నావా? తప్పు అని నాకు తెలుసు ప్రియా, కానీ నా స్నేహితురాలి ఫ్యామిలీ బాగుండడం కోసం నేను తప్పు చేయడానికైనా సిద్ధమే. చూడు, మీకు తల్లి లోటు తెలియకుండా చూసుకుంటానని దుర్గకి మాటిచ్చాను. కాబట్టి మీ బాధల్ని తీర్చే బాధ్యత కూడా నా మీద వేసుకుంటున్నాను. ఏంటి ప్రియా ఆలోచిస్తున్నావు? భయమేస్తుందాంటీ. భయపడాల్సిందేమీ లేదు ప్రియా. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉందాంటీ. మరైతే నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఆ బాలుగాడి బ్రతుకు బజార్న పడేలా నేను చేస్తానమ్మా. సరే ఆంటీ, మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను. కానీ ఆంటీ, మనం ఇలా ప్లాన్ చేసినట్టు గాని అందులో నేను ఇన్వాల్వ్ అయినట్టు గాని అస్సలు బయటపడొద్దు. ఈ విషయం మా వదినకి తెలిస్తే నన్ను అసహ్యించుకుంటుంది. జీవితంలో తనకు నా మొహం చూపించలేను. ప్రియా, అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. కామ్గా పని పూర్తయ్యేట్టు చూసే బాధ్యత నాది. ఓకేనా? ఓకే ఆంటీ. ప్లాన్ వర్కౌట్ చేయడానికి రెడీగా ఉండు. ఎక్కడా కంగారు పడొద్దు. సరే ఆంటీ. వెళ్ళు. ఏంటి, ప్రియ ఒప్పేసుకుందా? ఒప్పుకోలేదు, ఒప్పించాను. నేను విషయం చెప్పగానే ప్రియ చాలా భయపడింది. కానీ తను ఆ పని చెయ్యకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పి తన్ని ఇండైరెక్ట్గా భయపెట్టేసరికి ఒప్పేసుకుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్ మమ్మీ. బేబీ, నన్ను పొగడ్డం ఆపి నీకప్పగించిన పని ఎంతవరకు వచ్చిందో చెప్పు. హా, చెప్పేదేముంది మమ్మీ, చూస్తున్నావుగా. నన్నొదిలి సూర్య ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. గుడ్. ఇప్పుడు సూర్య, ప్రియ ఇద్దరూ మన గుప్పెట్లో ఉన్నారు. మన ప్లాన్స్ అన్నింటికీ ఫినిషింగ్ టచ్ ఇచ్చే టైం వచ్చింది. మూర్తిగారు, అమ్మా, గంగిరెడ్డికి ఫోన్ కలపండి. అమ్మా, చెప్పండమ్మా. ఎక్కడున్నావమ్మా? పనుండి బయటకొచ్చానమ్మా. అర్జెంటుగా నువ్వు మన వాళ్ళని తీసుకొని ఒక ప్లేస్కి రావాలి. ఎక్కడికమ్మా?
అర్థమైంది కదా? అర్థమైందమ్మా. కామ్గా పనైపోవాలి. వైజాగ్లో జరిగినట్టు మిస్ అయింది అన్న మాట నాకు వినిపించిందనుకో, నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అవుతావు. ఈసారి అలా జరగదమ్మా. సరే, పనయ్యాక ఫోన్ చెయ్యి. అలాగే అమ్మా.